అండ్ అంటే మీ గురువుగారు రామ్ గోపాల్ వర్మ గారి ఇన్‌ఫ్లూయెన్స్ కూడా ఉంటదా? అందులోకెళ్ళిపోతున్నానే అనే ఫీల్ ఎప్పుడైనా నో, అనిపిస్తదా? అసల నా జోనర్‌లకి నేను తీసే సినిమాకి, మా బాస్ తీసిన సినిమాకి అసలు సంబంధం ఆ! ఉండదు. సంబంధం అని కాదు. బట్ ఒక అసలు నో, రకమైన నో, 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 నో. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు మా బాస్ దగ్గర నుంచి చాలామంది డైరెక్టర్లు వచ్చారు. అంటే నేను పాత తరం అనట్లేదు. ఇప్పుడు జనరేషన్‌లో. నేను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సినిమాలు వేరు. అవును. నా బ్యాక్ డ్రాప్స్ వేరు. నా విజువలైజేషన్ వేరు. నా షాట్ మేకింగ్ వేరు. హ్మ్. ఆయన థాట్ ప్రాసెస్ వేరు. ఆయన విజువలైజేషన్ వేరు. అంత రియలిస్టిక్ కట్టకు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదండి. నేను చిన్న కమర్షియాలిటీ చూసుకుంటా. అలా అని ఆ స్పేస్ అయితే రియలిస్టిక్ స్పేస్ అయితే 100% మూవీలు ఉండేది చూసుకుంటా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర వర్క్ చేశాను కానీ ఇండివిజువల్ థాట్స్ ఉంటాయండి ప్రతి డైరెక్టర్‌కి. అవును.